వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని పట్టణంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు. అశేష భక్తజనం నడుమ భక్తి పారవశ్యంతో సాగిన ముర్ముర్ కొమురన్న జాతర. పెద్దపట్నం వేసి అగ్నిగుండంలో నడిచిన భక్తులు. మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. ఆర్జీవన్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు. మాల కార్పొరేటర్లను సన్మానించిన రామగుండం కార్పొరేషన్ మాల సంఘం కార్యవర్గం. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా స్పీకర్గా ప్రజలకు సేవ చేసిన మహనీయులు స్వర్గీయ దుద్దిల్ల శ్రీధర్ బాబు అని రామగుండం మేయర్ మహంకాళి స్వామి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్యలు హాజరై కని బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీపాదరావు జయంతి కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ధన్వాడ గ్రామంలో జన్మించి ఉన్నతమైన విద్యను అభ్యసించి న్యాయవాద వృత్తిని చేపట్టారని, కానీ రాజకీయాల్లోకి వస్తేనే ప్రజాసేవ చేయొచ్చని తలచి రాజకీయ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా స్పీకర్ పదవి చేపట్టి మంథనితో పాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసిన మహనీయులు అన్నారు. రాజకీయంగా శత్రువులు అంటూ లేని నాయకునిగా ఎదిగి అజాత శత్రువుగా పేరు గడించారని గుర్తు చేశారు. తండ్రి నడిచిన బాటలో నడుస్తూ మంత్రి శ్రీధర్ బాబు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. కీర్తిశేషులు శ్రీపాదరావు గారు ఒక మారుమూల ధన్వాడ గ్రామంలో పుట్టి ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ఒక న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించి రాజకీయాలకు వస్తేనే పేదలకు సేవ చేయొచ్చనే సంకల్పంతో తన జీవితాన్ని ఒక సమితి ప్రెసిడెంట్గా, సర్పంచ్గా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యున్నతమైన స్పీకర్ పదవిని అలంకరించిన, మన ప్రాంతం నుంచి స్పీకర్ పదవిని అలంకరించిన గొప్ప నాయకులు కీర్తిశేషులు శ్రీపాదరావు గారు. అలాంటి నాయకుడు మన ప్రాంతంలో పుట్టడం, ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో అప్పుడున్న గౌరవ కీర్తిశేషులు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా కీర్తిశేషులు శ్రీపాదరావు గారి గురించి సాక్షాత్తు అసెంబ్లీలో అజాత శత్రువుగా వర్ణించి అసలు శత్రువులు అనేవారు ఎవరూ లేరు అనంటే అది ఒక గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారికి ఆ బిరుదు చెందుతుందని ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలో గౌరవ కీర్తిశేషులు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మాట్లాడిన సందర్భం మనందరం కూడా మరొకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీ స్పీకర్గా అన్ని పార్టీల వారికి అవకాశం కల్పించి రాష్ట్ర సమస్యలన్నిటినీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా గౌరవం ఇచ్చి ప్రతి వారికి కూడా అన్ని పార్టీల వాళ్ళకు అవకాశం ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన గొప్ప నాయకులు శ్రీపాదరావు గారు. వారు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి మారుమూల ప్రాంతమైన మంతరిని కూడా రాష్ట్ర చరిత్రలో నిలిపిన గొప్ప నాయకులు శ్రీపాదరావు గారు. శ్రీపాదరావు గారు తను చదువుతో మాత్రమే అన్ని సాధ్యమైతే, ప్రతి పేదవాడు కూడా చదువుకుంటేనే ఈ దేశంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతాడనే ఆలోచనతోటి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలని ఆకాంక్షించి ప్రతి పల్లెలో కూడా ప్రైమరీ స్కూల్ను కూడా ప్రారంభించిన ఘనత శ్రీపాదరావు గారికి చెందుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీపాదరావు గారి తదనంతరం వారి కుమారులు శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రంలో రాజకీయాలలో అల్లకల్లోలం జరుగుతున్న పరిస్థితులలో 98-99 కాలంలో వారు ఎమ్మెల్యేగా ఎన్నికై వారు కూడా అనేక ఉద్యమాలు చేసిన సందర్భం మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీపాదరావు గారు ఉమ్మడి రాష్ట్రంలో మరి రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసి ఈ మంత్రి నియోజకవర్గం నుండి మొదలుకొని పెద్దపల్లి వరకు
మరి ఆయన పెట్టిందే పేరు. ఆయన రామగుండాన్ని కూడా మంత్రి నియోజకవర్గం ఏ రకంగా అయితే అభివృద్ధి చేస్తారో, అక్కడున్న కార్యకర్తలను ఏ రకంగా అయితే చూసుకుంటారో, రామగుండంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కూడా తన హృదయంలో పెట్టుకొని చూసుకునేవారు. వారు కార్యకర్తలను, పార్టీని కాపాడుకుంటూ అభివృద్ధి పదంలో నడుపుతూ అనేక సేవలు అందించినటువంటి మహానాయకులు శ్రీపాదరావు గారు. అదేవిధంగా తన తనయుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు తన వారసత్వాన్ని పుచ్చుకొని తను చూపిన బాటలో, తను చేసిన అభివృద్ధిలో మరవకుండా ఇంకా వేగవంతంగా ఈ రాష్ట్రాన్ని, పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాను మరి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచడం కోసం అనేక రకాల అభివృద్ధి సాధిస్తూ, విజయం సాధిస్తూ మరి నాన్నగారికి పేరు తెచ్చే విధంగా మరి ముందుకెళ్తా ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు జంగపెల్లి రామ శ్రీనివాస్, కోలాని కవిత, గట్ల రమేష్, కంకనాల మౌనిక, రాజు, సాగి సంతోష్రావు, దాసరి సాంబమూర్తి, నాయకులు వేగోలపు శ్రీనివాస్ గౌడ్, కాల్వలింగస్వామి, తిప్పరపు శ్రీనివాస్, బొమ్మక రాజేష్, కళ్యాణి సింహాచలం, గాదం విజయ, సమ్మెట స్వప్న పాల్గొన్నారు. అశేష భక్తజనం నడుమ భక్తి పారవశ్యంతో ముర్మూర్ కొమరన్న జాతర 2వ రోజు సాగింది. అంతర్గం మండలం మురుమూరు గ్రామ శివార్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జాతర కార్యనిర్వాహకులు కోపు ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం మురుమూరు కొమరన్న జాతర ఘనంగా ప్రారంభం కాగా, ఆదివారం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించగా, రాత్రి మహిళలు బోనాలతో తరలివచ్చి ఆలయం ముందు పెద్దపట్నం వేసి ఒగ్గు పూజార్లతో ఆ స్వామివారిని పట్నాలను సమర్పించారు. సోమవారం వేకోజామునే అగ్నిగుండం కార్యక్రమం చేపట్టారు. అగ్నిగుండం ద్వారా భక్తులు నడుస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఆ మల్లికార్జున స్వామి తాము కోరిన కోరికలు తీర్చాలని వేడుకుంటూ అగ్నిగుండంలో నడిచారు. ఈ సందర్భంగా జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ, మురుమూరు గ్రామంలో గత 4 రోజులుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు, కొమరన్న జాతర వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామని, భక్తులు అశేషంగా తరలివచ్చి ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకొని మొక్కులను సమర్పించడం జరిగిందన్నారు. ఇంకా భక్తులు తరలివస్తూ తమ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో రవి శాస్త్రుల యొక్క ఆధ్వర్యంలో అగ్నిగుండము నిర్వహించడం జరిగింది. ఆ అగ్నిగుండంలో వేలాది భక్తులు వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి అగ్ని ప్రవేశం చేస్తామని మొక్కుకుంటారు మల్లికార్జున స్వామి. మరి అటువంటి భక్తులు ఈరోజు పుణ్యస్నానాలు చేసి అగ్నిగుండంలో ప్రవేశించారు. భగవంతుడా, నా యొక్క కోరిక నెరవేర్చే నేను ఈ అగ్నిగుండంలో ప్రవేశం చేస్తానని మొక్కుకుంటూ అటువంటి కోరికలు భక్తులు తీసుకున్నారు. ఏదైతే 4 రోజుల నుండి యొక్క మల్లికార్జున స్వామి యొక్క ప్రతిష్టాపన కానీ, మరి విగ్రహ ప్రతిష్టాపన, అదేవిధంగా మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణోత్సవం, వివిధ కార్యక్రమాలు వేలాది మంది భక్తులు చేసి మరి యొక్క భగవంతుని కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ ఆధ్వర్యం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్లో డీసీపీ రామరెడ్డితో కలిసి పాల్గొన్నారు. స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతమైన దన్వాడలో పుట్టి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన మహనీయులు దుద్దిల్ల శ్రీపాదరావు అని న్యాయవాద వృత్తి కొనసాగిస్తున్న సమయంలో ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ స్థాయి నుండి శాసనసభ స్పీకర్ స్థాయికి ప్రజల
ఆశీర్వాదంతో ఎదిగారని నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి శ్రీపాదరావు అన్నారు. మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించడం ద్వారా వారి జీవితంలోని ముఖ్యాంశాల నుంచి మనం వ్యక్తిత్వ వికాస పాఠాలు అనేకం నేర్చుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది స్థానిక నాయకుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, అదే రీతిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి బి ప్రకాష్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమావేశ హాల్లో సోమవారం మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ దుద్దిల్ల శ్రీపాదరావు మంతని వాస్తవ్యులు, ధన్వాడకు చెందిన వారని, వారు గత ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేశారని, వారు శాసనసభను క్రమబద్ధంగా నడపడంలో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. శాసనసభ నియమాలు, ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఎంతగానో కృషి చేశారని, వారు ప్రజల మనిషిగా శాంత స్వభావంతో న్యాయ నిర్ణయాల్లో నిష్పక్షపాతం వహిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన నాయకుడని తెలిపారు. 2వ తారీఖు శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారు, స్వర్గీయ శ్రీపాదరావు గారి యొక్క జయంతి, 91వ జయంతి అధికారికంగా జరుపుకుంటున్నాం. అన్ని గవర్నమెంట్ సంస్థలను చైర్మన్గా ఆదేశాల ప్రకారంగా. సో ఇందులో భాగంగా ఇక్కడ ఆర్జీవన్ ఏరియాలో జీఎం ఆఫీస్ కాంప్లెక్స్లో ఈ యొక్క ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. శ్రీపాదరావు గారిని జయంతి ప్రోగ్రామ్ని ఆయన స్మరించుకుంటూ, ఇందాక చారిగా చెప్పినట్టుగా శ్రీపాదరావు గారు అజాత శత్రువు అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా సౌమ్యుడు, ప్రజలలో కలిసి తిరిగినటువంటి మనిషి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ పోస్ట్ అనేది చాలా ప్రెస్టీజియస్ పోస్ట్ ఉండేది. అలాంటి స్పీకర్ పోస్ట్ని చాలా విజయవంతంగా, ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా 100% ఫుల్ఫిల్ చేసినటువంటి మేధావి శ్రీపాదరావు గారు. మంచి అంటే విద్యావేత్త, లా చదువుకున్నతను, సమాజం పట్ల అవగాహన, రాష్ట్రం పట్ల అవగాహన, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండి ప్రజలతో మమేకమైనటువంటి ఒక గొప్ప లీడరు. వరుసగా 3 సార్లు ఎన్నికయ్యారు. ఈవెన్ ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభంజనం టైంలో కూడా అతను గెలవడం జరిగింది. సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అతను ప్రజలలోకి ఎంతగా చొచ్చుకొని వెళ్ళిన మనుషులు. సో అలాంటి శ్రీపాదరావు గారు దురదృష్టవశాత్తు 1999లో నక్సల్స్ కాలంలో అంటే దానిలో మరణించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జీఎం ఆఫీస్ ఫిట్ సెక్రటరీ ఈ రాజు, సిఎంఓఏఐ ప్రతినిధి శ్రవణ్ కుమార్, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మీబాయి, సీనియర్ పిఓ హనుమంతరావు, జీఎం ఆఫీస్ ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచిన మాల కార్పొరేటర్లను ఆదివారం రామగుండం కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ మేరకు గోదావరికని మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్లో మాల కార్పొరేటర్లుగా గెలిచిన నెలకంటి రాము, మార్కపురి సూర్య, దొంతు శ్రీనివాస్, మెరుగు భూలక్ష్మిలను మాల సంఘం నాయకులు, టీం సభ్యులు, జన విజ్ఞాన పరిషత్ సభ్యులు పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే ఎన్టీపీసీ, హనుమాన్ నగర్, గంగానగర్తో పాటు మాల కుల బంధువులు, ఆత్మీయులు పూలమాలలు, శాలువలతో సన్మానించారు. సన్మానం అనంతరం మాల కార్పొరేటర్లు మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లో మాల సంఘాన్ని బలోపేతం చేసే దిశగా మాలల ఐక్యతను చాటుదామని, అందుకు కార్పొరేటర్లుగా తమ సహకారం ఉంటుందని తెలిపారు. సంఘం పటిష్టత కోసం ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మనమే ముందు భాగాన నిలిచి సంఘాన్ని బలోపేతం చేద్దామన్నారు. మాల సంఘం సభ్యులు కూడా గెలిచిన తర్వాత సన్మానించడం కాదని, ఎన్నికల్లో నిలబడిన మాల అభ్యర్థులకు అండగా నిలబడి ప్రచారం చేయాలన్నారు. 5 గంటలు సుదీర్ఘంగా చర్చ నడిచింది. ఓన్లీ రెడీ కూర్చోండి. కాబట్టి మనం కూడా ఈ సంఘం మీటింగ్ అంటే కుటుంబంలో అందరూ కలిసి రావాలి. వచ్చి ఎంత డిగ్నిటీగా ఆ 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఇలా సమయం కొంచెం ఎక్కువ కావచ్చు, కానీ మన జాతి కోసం సమయం కేటాయించినప్పుడు ప్రజల కోసం మేము సేవ చేస్తాం. అవునా కదా, అది గుర్తుంచుకోవాలి, సమయం ఇవ్వాలి. నేను 37 ఉన్నప్పుడు ఓడిపోయిన తెల్లారి నుంచి మళ్ళీ ఎలక్షన్ వచ్చి ఒక సంవత్సరం ఎక్స్టెండ్ అయ్యేంత వరకు కూడా ప్రజల్ని పట్టుకునే ఉన్నా కాబట్టి ఈరోజు అంత గొప్ప తీర్పిచ్చింది. అలాగనే మన జాతి నుంచి కూడా సమయం అందరూ కేటాయిస్తే తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇక్కడ ఎమ్మెల్యే పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ, ఎస్సీ కులానికి సంబంధించిన మాల ఉపకులాల్లో మిగతా అయ్యల్వార్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని నన్ను ఈరోజు ఇక్కడికి పిలిచి సన్మానించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ వ్యక్తి అయినా సమాజానికి ఉపయోగపడాలంటే ఆయన ఏ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడు అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక కమ్యూనిస్టుగా మేము వర్గ పోరాటానికి పోరాడుతూ ఉంటాం. ఈరోజు మనం వెనుకాల రాసుకున్నాం, బోధించు, సమీకరించు, పోరాడు. ఈ 3 పదాలకు సంబంధించినటువంటి విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఈ సంఘ నిర్మాణానికి ఎక్కడున్నా ఉపయోగపడతాడు. ఆ దిశగా మీరందరూ పనిచేస్తారని నేను భావిస్తున్నా. చాలామంది వక్తలు ఇక్కడ సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చేశారు. ఎన్నికలకు ముందు నిజంగా మాల బిడ్డలకే మనం పనిచేసినామని ఒకసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. అది మాత్రం నాకు బాగా బాధాకరంగా నేను బాగా పంచుకున్నాను. అది కళ మరో వాళ్ళు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళేంది మీటింగ్, వీళ్ళేంది మీటింగ్ అనేది కాకుండా ఇక్కడ నుంచి అయినా మనం ఉంటే మనం అన్నీ సాధించుకోవడానికి ఏదంటే విద్య మనకు మాలా భవనం అన్నది మన దాంట్లో కమిటీ లేకనే మన దగ్గర లేకనే మనకు మాల సంఘం బిల్డింగ్ రాలేకపోయింది. అందుకు నాకు పోయిన నాకు బాధగా చాలా బాధపడ్డాను. నేను పోయిన ఇయరే నేను మనందరూ మన మాల సంఘాలు వచ్చే వరకు 3 వర్గాలు 3 గ్రూపులు వాట్సాప్లలో ఇంకోరు మనమే పెట్టుకున్నాడు, మన గురించి మనమే పెట్టుకున్నారు, తప్పుగా భావించుకోకూడదు అనుకో. మాల సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మాలెం మధు, పట్టణ అధ్యక్షులు సోగల వెంకటేష్, జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య, నంది సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాల సంఘం అధికార ప్రతినిధి కడమండ శ్రీహరి, టీం అధ్యక్షులు బద్దం డానియల్, ఉపాధ్యక్షులు అందుగుల లింగయ్య, రఘుబాబు, దాసరిరాజు, జన విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు ఎరుకల లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు జూపాక పోషం, సలహాదారులు పిట్టల వెంకటి, అందుగుల రాజేశం, దాసరి రమేష్, బొమ్మక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరికెపండ్ల నరహరి జన్మదిన వేడుకలను గోదావరికని గాంధీనగర్లో కొంకటి లక్ష్మణ్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పరికిపండ్ల నరహరి జన్మదినం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ 36వ డివిజన్ ప్రజలు పిల్లల నడుమ కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అలాగే పిల్లలకు పన్నను అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేందర్ కుమార్, నిలవట్ల రాయమల్లు, మైస మొగిలి, పల్లె చిన్నరాజయ్య, కొలుగురు వెంకటేష్, కొంకటి పులిబాబు, కొంకటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడిని ఖండించాలని, ఇజ్రాయెల్ అమెరికాతో భారత దౌత్య వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ పశ్చిమ ఆసియాపై ఆయిల్పై ఆధిపత్యం కోసమే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడులకు యుద్ధానికి దిగిందన్నారు. ఇది అత్యంత హేయమైన, అన్యాయమైన చర్య అని, ప్రపంచ ఆధిపత్య ధోరణి విధానం, ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని 30 అధునాతన
ఆయిల్ బాంబులతో హత్య చేసినట్లు తెలుస్తోందన్నారు. నిన్న వెనుజులా అధ్యక్షుడు మదురోని ఎత్తుకుపోయి ఆ దేశాన్ని అదుపులోకి తెచ్చుకున్నారని, మొన్న గాజాని మరుభూమిగా మార్చారని, ఇవాళ ఇరాన్పై ఉన్మాద దురాక్రమణకు పూనుకున్నారని ఆరోపించారు. ప్రపంచ వనరులు కొల్లగొట్టడానికి, ప్రపంచ వాణిజ్య, రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం కోసం అమెరికా, దాని పెంపుడు జంతువు ఇజ్రాయెల్ మారణహోమం చేస్తూ రక్తపు చేతులతో మానవత్వం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుందని అన్నారు. నరహంతకులతో మోడీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకోవాలని కోరుతుందని, భారత్ లాంటి అలీన దేశం, ప్రజాస్వామిక దేశం ప్రపంచ హంతకులతో చేతులు కలుపుకోవడం దేశ ప్రజలందరినీ అవమానించడమే అన్నారు. విప్లవ శ్రేణులు, మేధావులంతా ఈ పాశవిక చర్యలు ఖండించాలని, సామ్రాజ్యవాద అమెరికా అనుసరిస్తున్న విధానాలను భారతదేశ పాలకులు సైతం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరికని పట్టణంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు. అశేష భక్తజనం నడుమ భక్తి పారవశ్యంతో సాగిన ముర్ముర్ కొమురన్న జాతర. పెద్దపట్నం వేసి అగ్నిగుండంలో నడిచిన భక్తులు. మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. ఆర్జీవన్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు. మాల కార్పొరేటర్లను సన్మానించిన రామగుండం కార్పొరేషన్ మాల సంఘం కార్యవర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ.